కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీని బీట్ చేయలేకపోతోంది మాలీవుడ్. సీనియర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకే కాదు దుల్కర్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలకు కూడా సాధ్యపడడం లేదు. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మాలీవుడ్ ఈ ఏడాది లోకా కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా? న్యూ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందా? మాలీవుడ్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతోంది. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 100 కోట్లు కొల్లగడితే గ్రేట్ అనుకునే స్టేజ్ నుండి 300 కోట్లకు పైగా కొల్లగట్టే స్థాయికి ఎదిగింది. ఫ్రెండ్లీ బడ్జెట్తో సినిమాలు నిర్మించి సక్సెస్ పొందుతోంది. 2024లో మంజుమల్ బాయ్స్ 200 కోట్లు క్రాష్ చేస్తే గతేడాది ఎంపురన్ దాన్ని బీట్ చేసింది. కానీ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం లోకా ఈ రికార్డ్స్ మొత్తం చెరిపేసింది. 300 కోట్లకు పైగా వసూలు రాబట్టుకుని మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు సౌత్లో హైయెస్ట్ గ్రాసర్ ఫీమేల్ లీడ్ మూవీగా టాప్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. ప్రస్తుతానికి మాలీవుడ్ లో ఈ నెంబర్ ఇంకా పదిలింగానే ఉంది. ఈ ఏడాది ముమ్మటి మోహన్ లాల్ భారీ మల్టీ స్టారర్ ఫిలిం పేట్రియాట్ 300 కోట్లను బీట్ చేస్తుందేమో అనుకున్నారు. కట్ చేస్తే 100 కోట్లు కూడా కరెక్ట్ చేయలేకపోయింది మూవీ. దృశ్యం 3తో లాలటన్ టచ్ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. పాన్ ఇండియా ఐడెంటిటీ ఉన్న పృథ్వీరాజ్ సుకుమార్ ఐ నోబడితో వచ్చాడు. కానీ కలెక్షన్స్ పేలవంగా మారాయి. ఈయన కన్నా చిన్న హీరోలు నయం అనిపించుకున్నారు. ఈ ఏడాది 6 నెలలే గడిచింది. లోకా నెంబర్స్ బీట్ చేయాలంటే ఇంకో 4 నెలలే మిగిలిన్నాయి. స్టార్స్ కూడా తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. పృథ్వీరాజ్ అండ్ దుల్కర్ సల్మాన్ ఓనం పండుగకు వస్తున్నారు. ఇద్దరు ఒకే రోజు బరిలోకి దిగుతున్నారు. ఖలీఫాతో వరదరాజ్ మన్నార్ ఐఎమ్ గేమ్తో DQ ఆగస్టు 20లో బరిలోకి దిగుతున్నారు. అలాగే ముమ్మటి మోహన్ లాల్ నెక్స్ట్ సినిమాలతో రెడీగా ఉన్నారు. మరి ఫీమేల్ సెంట్రిక్ మూవీ కలెక్షన్స్ ఎవరు బీట్ చేస్తారో, ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు ఎవరు సృష్టిస్తారో లెట్స్ సీ.